శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ మన్నించండి మాస్టారు. రచన ప్రఫుల్ల చంద్ర గారు. ముహూర్తం చూసుకునే వచ్చారా పంతులు గారు? డ్రాయింగ్ రూమ్లో శ్రీవారి స్వరం హేళనగా వినిపించగా వచ్చింది ఎవరా అని కర్టన్ కొద్దిగా తొలగించి చూసింది. పక్క గదిలోని సౌమ్య. సోఫాలో ఒక ముసలాయన, పసిమి నిమ్మ వర్ణం, కళ్ళల్లో దివ్య తేజస్సు, గంధపు బొట్టు, నిగనిగల గుండు, గోపాదమంత సిగ కూడా ఉన్నట్లుంది. చూపరులలో గౌరవాన్ని ప్రేరేపించే ఏదో విలక్షణ ఆకర్షణ. ఆయన పక్కనే కూర్చున్నది కొడుకు కాబోలు. ఇద్దరికీ ఎంత తేడా! తండ్రి శాంత సరళ స్వభావుడు, కొడుకు కొరకొరం యాంగ్రీ యంగ్మ్యాన్. ముసలాయన గోడు వెళ్ళబోసుకుంటున్నాడు. రిటైర్ అయ్యాడట. కొడుకు ఎంకామ్ ఫస్ట్ క్లాస్ ఉద్యోగం దొరకలేదు. ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. స్వయం ఉపాధి పథకం కింద కొడుకు బ్యాంక్ లోన్కి అప్లై చేశాడట. నువ్వు లోన్ శాంక్షన్ చేయిస్తే మా వాడు కిళ్ళి బంకు, మొబైల్ ల్యాండ్రీ లాంటిదేదైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాడు నాయనా. అంత దీనంగా అడగవలసి వచ్చినందుకు కాబోలు. ఆయన స్వరం రుద్ధమైంది. లోకంలోని నైరాస్యం అంతా ఆ స్వరంలోనే దోబూచులాడుతోంది. కొడుకు తల వంచుకున్న జేబురించిన ముఖం, ఉబ్బిన ముక్కుపుటాలు అతని ఆవేశాన్ని తెలుపుతున్నాయి. ఇంత బ్రతికి ఇలాంటి నికృష్ట ఉపాధులు చేయడం అతనికి సుతారాము ఇష్టం లేనట్టుంది. మరి దేశంలోని నిరుద్యోగ సమస్య అలాంటిది. సౌమ్యుడు ఆ వృద్ధమూర్తి మీద అంతులేని జాలి కలిగింది. కర్టెన్ మూసేసి సంభాషణ వింటోంది. ఎకసెక్యంగా నవ్వారు శ్రీవారు. తమరు సద్వంశ సంజాతులు, మొబైల్ ల్యాండ్రీ తమ కులవృత్తి కాదే? ఆ హేళన ముసలాయన హృదయంలో శూలంలా దిగబడి ఉంటుంది. శ్రీవారు ఎందుకంత అసహ్యంగా మాట్లాడుతున్నారో అర్థం కాలేదు నాకు. అయితే అతనికొక సరదా ఉంది. ఎవరేది అడిగినా ముందు నిరాకరించటం, కాసేపు ఏడిపించి తరువాత సరిననడం, ముందు కవ్వించి కష్టాలు అనుభవించనిచ్చి తరువాత తీరికగా వరాలిచ్చే దేవునిలా. కానీ అతని ఈ సరదా ఆత్మీయుల పట్లనే కానీ ఆఫీస్ వ్యవహారంలో కాదు. బ్యాంకులో అతడు నిజాయితీ పరుడైన స్ట్రిక్ట్ ఆఫీసర్. ముసలాయన బ్రతిమాలుతున్న కొద్దీ శ్రీవారి స్వరంలో హేళన ఎక్కువవుతోంది. అతనికది సరదా, కవ్వింపులా ఉండవచ్చు గాని ముసలాయన కొడుక్కి మాత్రం గాయం మీద కారం రాసినట్లుంది. పైగా ఇచ్చే లోన్లో 20% లంచం కోరడం ముష్టిలో ముష్టిగా అనిపించి కసిగా చూశాడు. అప్పుడే స్నేహితుడు ఎవరో వస్తే బ్యాంక్ మేనేజర్ బయటికి వెళ్ళగా లభించిన ఏకాంతంలో కోపమంతా కక్కేశాడు యువకుడు. చూసావా నాన్న, ఈయనేదో తవ్వి తలకెత్తుతాడని నువ్వు ఆశించావు కానీ నాకు మొదటి నుంచి నమ్మకం లేదు. ఈ జాబే ఇంత. వీళ్ళు ప్రభుత్వానికి దత్తపుత్రులు. ఉద్యోగాలు వీళ్ళకే, ప్రమోషన్లు వీళ్ళకే, అప్పులు, భూములు, ఇళ్ళు అన్నీ వీళ్ళకే. మనకు మిగిలింది పట్టెడు బూడిద, భుజం మించి అడ్డంగా ఒక తాడు ఉరిపోసుకోవడానికి. తగ్గు స్వరంలో అనడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ ఆ యువకునిలో ఆవేశం తన్నుకొస్తోంది. స్వరంలో కసి బుసలు కొడుతోంది. కళ్ళల్లో క్రోధం మెరుస్తోంది. గుండెలో నిస్సహాయత మూలుగుతోంది. భర్తను, ఆయన కులాన్ని ఆ యువకుడు నిరసిస్తుంటే పక్క గదిలోని సౌమ్య హృదయం కలుక్కుమంది. ముసలాయన ముఖం గంభీరంగా మారింది. ఆలోచిస్తూ తల వంచుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? 40 ఏళ్ల క్రితం వేసవి సెలవుల్లో మా తాతగారి గ్రామం వెళ్ళాను. ఆయన ఒక పెద్ద భూస్వామి. ఆ రోజున ఆయన సేవకుల కొందరు ఒక యువకుడిని కొరడాలతో కొడుతున్నారు, కాళ్లతో తన్నుతున్నారు, పిడికిళ్లతో గుద్దుతున్నారు. ఆ యువకుడు బాధతో విలవిల్లాడిపోతున్నాడు. లుంగలు చుట్టుకుపోతున్నాడు. ఒంటి మీద తట్లు తేలుతున్నాయి. నల్లని శరీరం మీద ఎర్రగా రక్తం తొంగి చూస్తోంది. అయినా విచిత్రం ఏమంటే ఆ యువకుడు ఏడ్వటం లేదు. ఎవ్వరినీ బ్రతిమాలలేదు. కాళ్ల వేళ్లా పడలేదు. ఇంతకు అతడు చేసిన నేరమేమిటి? మా తాతగారి పొలంలోని నూతి నీళ్లు చేదుకుని తాగడం. దెబ్బలు తిని తిని స్పృహ కోల్పోయే ముందు గబాల్న లేచి శక్తినంతా కూడదీసుకుని మా తాతగారి వద్దకు మెరుపులా లంఘించి వచ్చి ధబీమని నేల కొరిగాడు. ఒరిగిపోతూనే చటుక్కున తలెత్తి చూశాడు. ఆ చూపులో శాపం ఉంది, ఉక్రోషం ఉంది, నిస్సహాయతుంది, తీవ్రత ఉంది అని కాసేపు ఆగి, ఆ తీవ్రతతో పోల్చితే నీ తీవ్రత ఎంత అని ఆలోచిస్తున్నాను బాబు. అతడు పొందిన అవమానంలో నీ అవమానం ఏమాత్రం? అతని ఆక్రందనలో నీ ఆక్రందన శాతం ఎంతని ఆలోచిస్తున్నాను బాబు. శాంతంగాని సోఫాలో జారబడి కళ్ళు మూసుకున్నాడాయన. ఇంకేమీ బాధ లేదు. ఆయన ముఖంలో విషాదం అలముకుంది. తండ్రి వైపు కొరకొరా చూశాడు కొడుకు. ఆ చూపు గుచ్చిగుచ్చి అడుగుతున్న
ఒకే ప్రశ్న. ఎప్పుడూ ఎవరో తాత ముత్తాతలు చేసిన తప్పుకు మేం శిక్ష అనుభవించాలా? నిశ్శబ్దం, విచిత్రమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక సౌమ్య కిచెన్లోకి వెళ్ళింది. ఆమెలో ఆలోచనలు ముసురుతున్నాయి. శ్రీవారు మారిపోయారా? విశాల హృదయుడు, కులమతాలకు అతీతుడు అని నమ్మి అతన్ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకు తను అందరిలాంటి వాడినే అని నిరూపించబోతున్నారా? ఆ ముసలాయన కులాన్ని ఆయన అలా హేళన చేయడం క్షంతవ్యమా? భావి భారత పౌరులను తయారు చేసే ఒక పాఠశాల. ఆ పాఠశాల ఉపాధ్యాయులలో 2 వర్గాలు. ఒకదానికి దైవాధీనం మాస్టారు, మరోదానికి లక్ష్మణాచార్యులు నాయకులు. వారికి న్యాయాలతో పనిలేదు. ఒక వర్గం అవునన్న దాన్ని రెండో వర్గం వ్యతిరేకించడమే. 2 వర్గాలలోనూ కులం కాటువెయ్యని విశాల హృదయులు, అందరి మన్నన పొందినవారు, జ్ఞానానందం, జానకీరామయ్య లాంటి వారు లేకపోలేదు. కానీ వారికి బోధన తప్ప ఇతర విషయాలు పట్టవు. బోధన తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ తలమున్కలయ్యే ఉపాధ్యాయులు గాని వారి ప్రేరణతో 2 వర్గాలుగా చీలిపోయి కిష్కిందాకాండ జరిగే పిల్లల లోతులను గాని ఈ జ్ఞానానందాలు, జానకీరామయ్యలు మార్చలేరు. ఆ రోజు పాఠశాలలో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. పరీక్షల్లో ఒక విద్యార్థి కాపీ చేస్తుండగా జానకీరామయ్య పట్టుకున్నాడు. విద్యార్థి హరిజన్. జానకీరామయ్య బ్రాహ్మణుడు కావడంతో ప్రారంభమైంది అసలు రగడ. ఆ సాయంకాలం ఊరి చివర కాలువలో స్నానం చేసి జానకీరామయ్య వస్తుండగా దారిలో అల్లరి గుంపు ఎదురైంది. నానా రభసా చేసి రాళ్లు విసిరారు. గుంపులోని వరప్రసాద్ విసిరిన రాయి ఆయన నుదుట బలంగా తగిలింది. శివుడు 3వ కన్ను తెరిచినట్లు రక్తం భళ్ళుమంది. రక్తం కంటబడేసరికి అందరూ నిశ్చలంగా ఆగిపోయారు. ప్రసాద్ వణికిపోయాడు. అతడు 9వ క్లాసు విద్యార్థి. మిగిలిన వారు పాఠశాల విద్యార్థులు కాదు. తమాషా చూడడానికి గుంపుతో వచ్చి వాళ్లతో పాటు తమాషాగా రాయి విసిరితే కర్మకాలి ఆ రాయే తగిలింది. మాస్టారు చూడనే చూశారు. జానకీరామయ్య చుట్టూ నిశ్చలంగా ఒకసారి పరికించి కారుతున్న రక్తాన్ని తుడుచుకోనైనా తుడుచుకోకుండా ధీర గంభీరంగా ముందడుగు వేశాడు. ఇంటికి వెళ్ళాక ఆ రాత్రి ప్రసాద్కి నిద్ర పట్టలేదు. ఆలోచనలు. జానకీరామయ్య గారు మంచి మాస్టారు. ఆయన చెప్పే పాఠాలు గంటల తరబడి వినాలనిపిస్తుంది. భారత రామాయణ గాథల్లో తనకనేక సందేహాలు వచ్చేవి. చెట్టు వెనక నుండి రాముడు వాలిని చంపడం అన్యాయం కాదు? రాక్షసులకు కొమ్ములు కోరలు ఉన్నాయా? ఆ రోజుల్లో సంఘజీవనం ఎలా ఉండేది? ఇలాంటి ప్రశ్నలు క్లాసులో అడిగితే అందరూ నవ్వుతారు. అందువల్ల మాస్టర్ల ఇంటి వద్ద అడగాలి. కానీ చాలామంది తనను ఇంటికి రానివ్వరు. కానీ జానకీరామయ్య గారు మాత్రం అరుగు మీద చాప వేసి కూర్చోబెట్టి ఆప్యాయంగా సందేహాలు తీర్చుతారు. ఆయన స్వరంలో మాటలు ఎంత పొందికగా వినిపిస్తాయి. అవే మాటలు ఇతరుల నోటి నుండి వస్తే గాలి కబుర్లలా వినిపిస్తాయి. చిన్నప్పటి నుండి తనకెందుకనో పార్వతీదేవి అంటే భక్తి. మాస్టారు భార్యను చూస్తే ఆ పార్వతీదేవి ప్రత్యక్షమైనట్లు మనసు హాయిగా ఉంటుంది. తనకు దాహం వేస్తే ఆమె గ్లాసులోనే మంచినీళ్ళు ఇచ్చేది. ఇతరులైతే తన దోసిలిలో మంచినీళ్లు పోస్తారు. మరి మాస్టర్ మీద తనెందుకు రాయి విసిరినట్లు? మనసు విలవిలలాడిపోయి కళ్ళు జలజల వర్షించాయి. ఇదంతా దైవాధీనం మాస్టారి వల్లనే జరిగింది. ఆయన ఇంటికి చాలామంది విద్యార్థులు ఇతరులు వస్తూ ఉంటారు. తరతరాలుగా అగ్రవర్ణులు తమ కులాన్ని ఎలాగా అణగదొక్కి ఉంచారో ఆయన వివరిస్తూ ఉంటారు. వింటున్నంతసేపు ఆవేశం కలుగుతుంది. వీలైనప్పుడల్లా అగ్రకులస్తుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది. అలాగే లక్ష్మణాచార్యుల వారింటిలోనూ విద్యార్థులు చేరుతూ ఉంటారు. ఎవరి మీదనో కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు. వారిని చూస్తే వీరిని చూస్తే వారికి అసూయ, ద్వేషం. అలా ద్వేషం అనే సైతాన్ తన మనసులో ప్రవేశించాడు. మంచిని పెంచాలి, ప్రేమించాలి, గౌరవించాలి. కానీ ఈ సైతాన్ తన కళ్ళు కప్పివేసి మంచిని కనిపించకుండా చేశారు. అందుకే తను రాయి విసిరాడు. జానకీరామయ్య మాస్టర్కి క్షమాపణ చెప్పుకోవాలని నిర్ణయించుకున్న తర్వాతనే ప్రసాద్ హృదయం చల్లబడి నిద్రపట్టింది ఆ రాత్రి. కానీ మర్నాడు స్కూలుకు వెళ్లే దారికి ఇరువైపులా గోడల నిండా రాతలు. జానకీరామయ్యను, ఆయన కులాన్ని దూషిస్తూ, గుండు పిలకలను అపహాస్యం పట్టిస్తూ. ప్రసాద్కి మరింత భయం వేసింది. తను రాయి విసరడం చూసిన మాస్టారు ఈ రాతలు కూడా తనవే అనుకోరు. ఈ పాటికే ఆయన హెడ్ మాస్టర్కి ఫిర్యాదు చేసుంటారు. తనకు శిక్ష తప్పదని భయపడుతూనే స్కూల్కి వచ్చాడు. స్టాఫ్ రూమ్లోనికి తొంగి చూశాడు. అదొక రణరంగంలా ఉంది. దోషులను శిక్షించే వరకు మనం పరీక్షల్ని బహిష్కరించాలి, లక్ష్మణాచారి ప్రతిపాదించాడు.
సాటి మాస్టారికి అవమానం జరిగినందుకు నాకు బాధగానే ఉంది. కానీ దోషుల్ని పట్టుకోవడం నిమిషాల్లో జరిగే పని కాదు. మనం పరీక్షల్ని బహిష్కరిస్తే విద్యార్థులకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది. అడ్డు తగిలాడు దైవాధీనం. కొట్టుకుంటారేమో అన్నంత భీకరంగా వాగ్యుద్ధం చెలరేగింది తరువాత. అయితే జానకిరామయ్య మాస్టారు తన పేరు బయటపెట్టలేదన్నమాట. సంతోషం బదులు మరింత దుఃఖం కలిగింది ప్రసాద్కు. మరికొంచెం వంగి లోనికి చూశాడు. ఒక మూల జ్ఞానానందం మాస్టారు నుదుట కట్టుతో జానకిరామయ్య కూర్చుని ఉన్నారు. ఇద్దరి ముఖాలలోనూ విషాద మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. కళ్ళు అరమూతలు పడి ఉన్నాయి. పెదవులు కంపిస్తున్నాయి. మనసులోనే ప్రార్థించుకుంటున్నట్లు, ప్రభూ, ఓ దేవా, కుల వైషమ్యాలతో రెచ్చిపోతున్న ఈ పిచ్చివాళ్ల బారి నుండి మా పాఠశాలను, దేశాన్ని రక్షించు తండ్రి. హెడ్ మాస్టర్ బ్రతిమాలగా ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించడానికి అంగీకరించారు. కానీ విద్యార్థులు కాపీ చేస్తున్నా చూసి చూడనట్లు వదిలేశారు. అందుకు కొందరు సంతోషించినా కష్టపడి పాఠాలు చదువుతున్న ప్రసాద్ లాంటి వాళ్ళు చాలా బాధపడ్డారు. వేసవి సెలవుల తర్వాత నెల రోజులకు జానకిరామయ్య మరో ఊరికి బదిలీ చేయించుకున్నాడు. పిల్లలంతా ఎంతో బాధపడ్డారు. బదిలీ ఆపు చేయించడానికి ప్రయత్నించారు. కానీ మనసు విరిగిన చోట మనజాలనని వెళ్ళిపోయాడాయన. ఆయన ఉన్నంత కాలము క్షమాపణ చెప్పుకోవడానికి ధైర్యమే చిక్కలేదు ప్రసాద్కి. కానీ రాత్రి పడుకునేటప్పుడు మాత్రం గురువుగారిని ధ్యానించి మన్నించండి మాస్టారు అని విలపించేవాడు. ఆయన వెళ్ళిపోయాక స్కూల్ వాతావరణమే మారిపోయింది. నోటి శక్తి, భుజబలము గల విద్యార్థులు దైవాధీనం, ఆచార్యుల ప్రేరణతో క్లాసుల్లో అల్లరి చేయడం, ప్రతి సమస్యను చిలికి చిలికి గాలివాన చేయడం, కసితో బుసలు కొట్టడం. ఈ క్రోధాంధుల యుద్ధంలో అమాయకులెందరో నలిగిపోయారు. అదృష్టవశాత్తు ప్రసాద్ తండ్రికి బదిలీ కావడంతో కులం కాటువేయని ఇంకో స్కూల్లో చేరి ప్రసాద్ బ్రతికిపోయాడు. డ్రాయింగ్ రూంలోకి 3 కప్పులతో ఓవల్టీన్ తెచ్చిన సౌమ్య భర్త ఒంటరిగా దీర్ఘాలోచనలో ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ముసలాయన కొడుకు వెళ్ళిపోయినట్లున్నారు. లోన్ శాంక్షన్ చేస్తున్నారా లేదా? సౌమ్య స్వరం సౌమ్యంగా లేదు. ఆయన మామూలు ఇవ్వనన్నారు. మరి జాలి లేదా మీకు? ఆయన లంచం అడుగుతారా మీరు? అడక్కపోవడానికి ఆయన ప్రత్యేకత ఏమిటో సౌమ్యకు తెలియదు. కానీ ఆ వృద్ధ సౌజన్యమూర్తి ప్రాణం మీదకొస్తే గాని ఇతరుల సాయం అర్థించని ఆభిజాత్యుడు చాలా కష్టాల్లో ఉండి ఉంటాడు. కనుక తప్పక సాయం చేయవలసిందే అనిపించింది సౌమ్యకు. ఆ లంచం నేనిస్తా, వాళ్ళ అబ్బాయికి లోనిప్పించండి, లేదా నా నగలమ్మి అయినా సరే నేను ఆయనకిస్తా కటువుగానే అంది సౌమ్య. నటన చాలించి గంభీరంగా మారిపోయాడతడు. జానకిరామయ్య గారి కుటుంబానికి సాయం చెయ్యలేకపోతే మానవత్వం అనే మాటకి అర్థం లేదు. నా మనుగడే వ్యర్థం. ఇన్నేళ్లకైనా ఇలా నా ముందు ప్రత్యక్షం కావడం నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? 15 ఏళ్ల క్రితం నాలో సైతాన్ ప్రవేశించాడు. నాది తెలిసి తెలియని వయస్సు. మాస్టర్లలోనూ స్వార్థపరులుంటారని తెలియదు. స్వార్థం కోసం వాళ్ళు వైషమ్యాలు రేపడానికి కూడా వెనుదీయని మనుషులని తెలియదు. అలాంటి స్వార్థపరుల బోధన వల్ల నా కళ్లకు పొరలు కమ్మాయి, హృదయానికి ఇనుప తెరలు పడ్డాయి. నేను భయంకర అగాధంలో కూలిపోయేలోగా మాస్టర్ క్షమాగుణం నా కంటి పొరల్ని తొలగించేసింది, ఇనుప తెరల్ని కరిగించి వేసింది. నేనప్పుడు ఆయనకి క్షమాపణ చెప్పుకోలేకపోయాను, ధైర్యం చాలక. కానీ ఇప్పుడు నేనొక మనిషిగా మారాను. క్షమాపణ చెప్పుకునే అర్హతను, ధైర్యాన్ని సంపాదించుకున్నాను. మాస్టారు నన్ను గుర్తించనే లేదు. ఈ 15 ఏళ్లలో ఆయన కొంచెమైనా మారి ఉంటారా అని పరీక్షించడానికి అలా నటించాను. నా పిచ్చి గాని ఆయనకు పరీక్ష పెట్టడానికి నేనెంతటి వాడను? ఆయన కొంచెం కూడా మారలేదు. ఎంత కవ్వించినా ఆయనకు కోపం రాదు. కోపం బదులుగా ఆయన స్వరంలో జాలి కురుస్తుంది, ఖేదం పలుకుతుంది. సమాజం నిండా వికటాట్టహాసం చేస్తున్న అవినీతి పిశాచాల మధ్య ప్రభావితం కాకుండా దృఢంగా నిశ్చలంగా వెలుగుతున్న న్యాయ జ్యోతి ఆయన. ఆ జ్యోతి ఆరిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత నాకుంది. అడగగానే సాయం చేస్తే లభించే ఆనందం క్షణికమే. అందుకే కరకగా నటించాను. నిజానికి కొద్ది కాలంగా మా తమ్ముడి చేత ఒక లఘు పరిశ్రమ ప్రారంభింపచేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. నమ్మకస్తుడైన ఒక భాగస్తుని కోసం వెతుకుతున్నా. ఇప్పుడే మాస్టర్ ఇంటికి వెళ్తా, ఆయన పాదాల మీద పడతా. 15 ఏళ్ల క్రితం అడగలేకపోయా, ఇప్పుడు అడుగుతాను, మన్నించండి మాస్టారు అని. కన్నీటితో ఆ దివ్య చరణాలు కడుగుతాను. మాస్టారి అబ్బాయిని మా తమ్ముడి పరిశ్రమలో మేనేజింగ్ పార్ట్నర్గా తీసుకుంటా. తన్మయంగా చెప్పుకుపోతున్న భర్తను ఇంతలేసి కళ్ళ నిండా సంతృప్తి నింపుకుని చూస్తూ,
మీరు నిజంగా వరం ప్రసాదించే దేవుడు అనుకుంది సౌమ్య. సమాప్తం. మన్నించండి మాస్టారు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.